తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసుల కవాతు అనంతరం సీఎం ప్రసంగిస్తారు. ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసులకు మెడల్స్ అందజేస్తారు. అంతకుముందు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అన్ని జిల్లాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వేడుకలను పార్టీల ఆధ్వర్యంలోనూ నిర్వహిస్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పతాకావిష్కరణ చేయనున్నారు. అమెరికాలో పార్టీ రజతోత్సవాల్లో పాల్గొంటున్న కేటీఆర్ అక్కడ తెలంగాణ ఆవిర్భావ సంబరాల్లో పాల్గొంటారు. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. జపాన్లోని కితాక్యూషు నగర మేయర్ కజుహిసా టకేచి ప్రతినిధి బృందం నిన్న హైదరాబాద్కు చేరుకుంది. ఇవాళ ఉదయం పరేడ్ గ్రౌండ్స్లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు జపాన్ ప్రతినిధి బృందం హాజరు కానుంది. అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్లో తెలంగాణ కితాక్యూషు పరస్పర సహకార ఒప్పందం చేసుకుంటాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఆ నగరాన్ని సందర్శించారు. అక్కడి మేయర్ను హైదరాబాద్కు రావాలని ఆహ్వానించారు. ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యంతో ఉన్న సిటీ కితాక్యూషు ఇప్పుడు పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఉత్తమ ఉదాహరణగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడంలో ఆ నగర సహకారాన్ని తీసుకోనుంది.